సేవా ధార్మిక్ అవార్డ్స్లో 3వ అవార్డు. అంటే ఇదేమి 1, 2, 3 ప్రైజులు అన్నట్టుగా కాదండి. పనిచేస్తున్నటువంటి వారిని అందరినీ కూడా గుర్తించి వివిధ ప్రాంతాల నుండి ఈ అవార్డులను ఇస్తున్నాం. నార్త్లో రాజస్థాన్కి వెళ్ళాం, అటువైపు, తర్వాత కర్ణాటక. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోని విశ్వమానవ వేదిక అనేటటువంటి ఆర్గనైజేషన్ వారికి సంబంధించినటువంటి ఏవిని చూద్దాం. లేనోడు బండి ఎవరు లేరండి. ఒక బిడ్డ ఆధారం లేదు, ఎవరి ఆధారం లేదు. అందుకన పాప మా పుణ్యం కట్టిన సురేష్ గారు ఆయనే పంపుతుంటే తింటున్నామండి. టీ సొక్కిచ్చేవాళ్ళు ఉంటారండి మాకు. మరి ఏం చేయము, దేవుళ్ళ కాపాడుతున్నాడు ఆయన. ఆయన దేవత ఎప్పుడో చచ్చిపోదామండి. ఇలాంటి పేదవాళ్లకు కడుపు నిండా అన్నం పెడుతోంది విశ్వమానవ వేదిక. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రాంతంలో నిరుపేదల ఆకలి తీరుస్తోంది. 3000 రోజులు నిరాటంకంగా పూర్తయినాయి. ఇది 3000 రోజులది ఇంకా రానున్న రోజుల్లో ఇప్పుడు ఇంకా మా శక్తి మేరకు ఈరోజు మేము ఒక 220 మందికి మేము ప్రతిరోజు ఆకలి తీర్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇది ఏదో ఎంతమందికి చేస్తున్నాం అంతమందికి చేస్తున్నాం అంత కాదు. ఈరోజు ఒక ఇంట్లో ఉన్న ఒక తండ్రిని, ఒక తల్లిని మనం ఎందుకు చూడలేకపోతున్నాం? ఇంతమందిని వాళ్ళు చూస్తున్నప్పుడు ఈరోజు ఒకరిద్దరిని మనం ఎందుకు చూసుకోలేకపోతున్నాం అని ఒక మెసేజ్ ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. పిల్లలు లేని వృద్ధులకు రోజూ ఇంటికే క్యారేజీ పంపిస్తారు. కన్నబిడ్డలుండి కూడా సరిగా పట్టించుకోని తల్లిదండ్రులకు కూడా ఉచితంగా భోజనం పెడుతున్నారు. జీవితమే మనమన్న పరిస్థితుల్లో మనల్ని బతికించిన తల్లిదండ్రులు చివరికి వచ్చినప్పటికీ వాళ్ళకి కాలో చెయ్యో లేకపోతే ఏదో రకంగా వాళ్ళ మూలన పడే పరిస్థితి వచ్చినప్పటికీ పనికిరాని వస్తువుల్లా మారిపోయి ఈరోజు టీవీ ఫ్రిడ్జ్లు ఇంట్లో పెట్టుకుని బెడ్రూమ్లో పెట్టుకుని భద్రపరుచుకునే పరిస్థితుల్లో ఈరోజు తల్లిదండ్రులని ఆరుబయట పెట్టేసి ఉన్న పరిస్థితులు అన్నీ కూడా చూసి బాధేసి ఒక ఉచిత వృద్ధాశ్రమాన్ని ప్రారంభించాలని చెప్పి 2014 నవంబర్ 17వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో విశ్వమానవ ఉచిత వృద్ధాశ్రమం ప్రారంభించామండి. మనం ఉన్నా లేకపోయినా కూడా దీని భవిష్యత్తులో కూడా కొనసాగించే అంత విధంగా దీన్ని వెనకాల నడిపించాలి. వంట చేయడం దగ్గర నుంచి ఇంటింటికి తిరిగి క్యారేజీలను అందించడం వరకు అన్ని పనులు విశ్వమానవ వేదిక వాళ్లే స్వచ్ఛందంగా చేస్తున్నారు. వృద్ధాశ్రమంలో ఉండే వారికి అక్కడే ఆహారం అందిస్తున్నారు. కోనసీమలో టీచర్గా పనిచేసిన కేరళకు చెందిన థామస్ కూడా ప్రస్తుతం ఇక్కడి వృద్ధాశ్రమంలో శేష జీవితం గడుపుతున్నారు. Now recently last year I thought of taking a retirement because I am about 65 now. I went to Kerala, my native place. I was there for about a month. I could not feel at home due to some personal problems. Then I thought of him and I contacted him. He said, okay. And I came back last December. So I completed 1 year here. Personally, I am quite happy. I am very, because I feel at home. ఒకప్పుడు జర్నలిస్టుగా పనిచేసిన మల్లుల సురేష్ ఈ విశ్వమానవ వేదికను ప్రారంభించారు. తొలుత పాలకొల్లులో పెట్టిన వృద్ధాశ్రమం కొనసాగిస్తూనే తన సొంత పొలంలో మరో వృద్ధాశ్రమం నిర్మించారు. దాతల మీద ఆధారపడకుండా సంస్థ నిర్వహణ ఖర్చును సొంతంగా సమీకరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు సురేష్ చెప్పారు. దేశీయ విత్తనాలతోటి వరి కూడా పండిస్తున్నాము. అందులో కొంతమేరకు ఇక్కడ మనం ఈ నిత్యాన్నను వృద్ధాశ్రమంలో కూడా మనం వాడుతున్నాం అనమాట. అంటే తర్వాత మాకు నెలకు వచ్చినడికి మామూలుగా అయితే 18 గ్యాస్ బండ్లు అవుతాయి. ఈరోజు మేము జీరో మెయింటెనెన్స్ మేము కట్టెల పొయ్యిల మీద పాతకాలం కానా పొయ్యిల మీదే మేము ఎంతమందికైనా ఈజీగా వండగలుగుతాం. అంటే ప్రతిదీ కూడా సెల్ఫ్ సస్టైన్లో ఈ వృద్ధాశ్రమం ఇక్కడ పెట్టాము. ఇందులోనే అన్ని రకాల వనరుల్ని డెవలప్ చేసాం. లిమిటెడ్ ప్లేస్ అయినా కూడా ఇది ఎక్కువ వనరులు సృష్టించే ప్రాంతంగా దీన్ని మేము డిజైన్ చేసాం. కొంతమంది దాతలు వస్తున్నారు, వాళ్ళు పెళ్లి రోజులనో పుట్టినరోజులనో జ్ఞాపకార్థాలనో వస్తారు. వచ్చి ఈరోజు మేము బాధ్యత స్వీకరిస్తాము, మీరు చేస్తున్నారు కదా, ఈరోజు మాకు కేటాయించండి అని చెప్తున్నారు. ఎక్కడ కూడా నిరాటంకంగా ఏ ఒక్కరోజు కూడా సర్వీసు అందలేదన్న ఇది లేకుండా మేము ప్రతిరోజు కూడా చెక్ చేసుకుంటున్నాం. అన్ని సేవలను ఉచితంగానే అందిస్తున్నామని సురేష్ చెప్పారు. కొందరు మిత్రులతో పాటు తన భార్య డాక్టర్ జ్ఞానేశ్వరి కూడా తనకు సాయం చేస్తున్నారన్నారు.
ఎలా ఉన్నారు? క్యారేజ్ వస్తుందా డైలీ? పట్టుకెళ్తే ఇచ్చినారు పక్కన వచ్చేస్తుంది. పెన్షన్ లేదు, అందుకు పాపం సురేష్ బాబు నన్ను చేరదీసి డబ్బు లేదు ఏమీ లేదు నాయన అంటే, నేను ఉన్నానమ్మా నేను చూసుకుంటాం అని చెప్పి చేరదీశాడు బిడ్డ. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సురేష్ గారు వేదికకి రావాలి. విశ్వ మానవ వేదిక సురేష్ గారు వేదికకి రావాలి. వారిని సత్కరించడానికి అతిథుల్ని కూడా పిలుచుకుందాం. సురేష్ గారిని ఒక్కసారి చూడండి, గట్టిగా చప్పట్లతో ఆహ్వానం వారికి. సురేష్ గారిని సత్కరించడానికి డాక్టర్ జిఆర్ కృష్ణమూర్తి గోగినేని గారు, ఏజే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, వారిని వేదికకు ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ జిఆర్ కృష్ణమూర్తి గోగినేని గారు, ఏజే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. శ్రీ బి శ్యామ్ గారు, స్టేట్ జనరల్ సెక్రటరీ తెలంగాణ ఆఫీసర్స్ అసోసియేషన్, వారిని కూడా వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ బి శ్యామ్ గారు, స్టేట్ జనరల్ సెక్రటరీ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్. శాలువాతో గార్లాండ్తో సత్కరించాల్సిందిగా శ్యామ్ గారిని కోరుతున్నాను. అలాగే టర్బన్తో సత్కరించాల్సిందిగా కృష్ణమూర్తి గారిని, సార్ మెమంటో కూడా, మెమంటో. లతా రాజా ఫౌండేషన్ వారు అందిస్తున్నటువంటి 50,000 రూపాయల చెక్ని కృష్ణమూర్తి గారు అందిస్తున్నారు. అలాగే లింగా ఫౌండేషన్ హైదరాబాద్ వారు అందిస్తున్నటువంటి 50,000 రూపాయల క్యాష్ని అందిస్తున్నారు. సార్ 2 మాటలు కృష్ణమూర్తి సార్, కృష్ణమూర్తి సార్ మీరు 2 మాటలు బ్లెస్సింగ్స్ అందించాలి 1 మినిట్లో. మిత్రులారా, మొదటిసారిగా నేను ఇలాంటి సమావేశానికి రావడం జరిగింది. రాజా గారు నా మిత్రుడు, చాలా ఆత్మీయమైన మిత్రులు. వ్యక్తిగతంగా మేము మిత్రులము, కానీ ఫౌండేషన్ కార్యక్రమాన్ని ఇలా చూడడం అవకాశం పడలేదు నాకు. ఇది చూశాక ఒకలాంటి ఇన్స్పిరేషన్ వదిలేయండి, రోమాంచితం అవుతోంది. ఎందుకంటే నిజమైన సేవా కార్యక్రమాల్లో సరైన మనుషులను గుర్తించడము పెద్ద కష్టమైన పని. తను చేస్తున్నది ఒకలాంటి యజ్ఞము. నేను అభినందిస్తున్నాను మనసారా. ఇలాంటి కార్యక్రమాలు ఎంతోమందికి ప్రోత్సాహాన్ని, ఒక చైతన్యాన్ని కలిగిస్తామని నమ్ముతున్నాను. సంతోషం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్యామ్ సార్ మీరు కూడా 2 మాటలు 1 నిమిషంలో. అందరికీ నమస్కారం. మరి కేకే రాజా సార్తోని దాదాపు 15 సంవత్సరాల అనుబంధం. మరి చాలా అవార్డ్స్ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చంద్రబాబు అన్నట్టు నాకు కూడా అన్నం శ్రీనివాసరావు గారు, ఆటో రాజా గారి చూస్తే కడుపులో దేవినట్టే ఉంటుంది. నేనైతే వాళ్ళ ప్రోగ్రాం వచ్చినప్పుడు కళ్ళు మూసుకుంటా. సో మేం చెయ్యలేము, కానీ చేసే వ్యక్తులకు కనీసం వెనుక ఉండి పనిచేయాలనే ఉద్దేశంతో కేకే రావు సార్ వెంబడి ఉండి పనిచేస్తున్నాం. అట్లాగే మనకు చేత కాకపోతే చేసే వ్యక్తులకు సహకారంగా వాళ్ళ వెన్నంటి ఉంటే అది కూడా బాగుంటుంది. అందరూ ఆ దిశగా ఆలోచిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. సురేష్ గారు మీ స్పందన 2 మాటల్లో 2 నిమిషాల్లో. మాకు ఇక్కడ పనే ముఖ్యం, టైం కన్నా కూడా పని చేయడమే ముఖ్యం.
చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకోవడం కంటే ఒక చిరుదీపాన్ని వెలిగించడం మేలని 2014లో విశ్వమానవ వేదికని మేము ప్రారంభించాము. ఈరోజు ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే ఖమ్మం వేదికగా దేశవ్యాప్తంగా నలుమూలన ఉన్న కూడా మానవతావాదులను అందరినీ కూడా ఖమ్మం వేదికగా ఇక్కడ కలుసుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా మేము ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రాంతంలో విశ్వమానవ వేదికతోటి మేము కార్యక్రమాలు చేస్తుంటే కేకే రాజా గారు ఒకరోజు ఫోన్ చేసి మీకు విశ్వమానవ వేదిక తరఫున ఈ అవార్డు లతారాజా ఫౌండేషన్ అవార్డు మీకు విశ్వమానవ తరఫున మేము ఇస్తున్నాము పలానా డేట్ రోజు అని చెప్పారు. నిజంగా మాకు అప్పటి వరకు కూడా అంటే ఎక్కడైనా ఏదైనా అవార్డులు వస్తామంటే పలానా చోట మీరు అవార్డులు వస్తున్నాయి అప్లై చేసుకోండి, లేకపోతే మీరు ఇలా పెట్టుకోండి అని అప్లికేషన్లో చెప్తారు, లేదా నోటిఫికేషన్లు పెడతారు. కానీ వాళ్ళే ఒక ఫీల్డ్ వర్క్ చేసి అసలు దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడో చేస్తున్న వాళ్ళందరినీ కూడా అసలు గ్రౌండ్ లెవెల్లో కూడా సర్వీస్ని అంతా కూడా చూసి వాళ్ళు కేటాయించి అంతా కూడా వర్క్ చేసి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ స్టేజ్ మీదకి తీసుకురావడం చాలా నిజంగా మేము గర్వపడుతున్నాము. ఇక్కడ మీ అందరినీ కూడా ఎంతమంది మానవతావాదులు అసలు నిజంగా శ్రీనివాస్ గారు కానీ, లేకపోతే భరత్ గారు కానీ, రాజు గారు కానీ, అన్నం ఫౌండేషన్ కానీ అలా ప్రతి ఒక్కరిని కూడా చూస్తూ ఉంటే అసలు మనం చేస్తుంది ఇంకా ఏదో అసలు వాళ్ళ ముందు అసలు ఇంకా చేయాల్సింది ఇంకా ఉంది సమాజానికి అని మాకు అనిపిస్తుంది. నిజంగా రాజా గారికి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే ఎంతమంది నాకు నిజంగా కూడా లతారాజా ఫౌండేషన్ అవార్డు వచ్చిన తర్వాత సార్ ఫోన్ చేసిన తర్వాత నేను మామూలుగా అనుకున్నాను. కానీ నాకు తర్వాత అవార్డు వచ్చిన తర్వాత నాకు ఎక్కడో శ్రీకాకుళం జిల్లా నుంచి, హైదరాబాద్ నుంచి, అసలు ప్రాంతాలకు అతీతంగా రాయలసీమ ఏరియా నుంచి కూడా ఫోన్ చేసి లతారాజా ఫౌండేషన్లో అవార్డు రావడం అంటే ఆషామాషి కాదు. అది నిజంగా చాలామంది చెప్తున్నారు కదా, పద్మశ్రీ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులతో సరిసమానంగా ఉండే అవార్డు అది ఎంత జెన్యూనిటీగా ఉంటుందని చెప్పారు. నిజంగా ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న మానవతామూర్తులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ చివరిగా నా తల్లిదండ్రులు మొలుల జయలక్ష్మి గారు, అప్పారావు గారు ఈ సేవ వైపు మళ్లించినందుకు వారికి నేను పాదాభివందనం చేస్తూ అదేవిధంగా నా టీము విశ్వమానవ టీం అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్క నిమిషం సార్. ఇక వేదికకి శ్రీ సురేష్ గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ సురేష్ గారు ఫార్మర్ డైరెక్టర్ NIC, అలాగే శ్రీ వెంకన్న గంగావత్ గారు DGM ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, శ్రీ వెంకన్న గంగావత్ గారు. వెంకన్న గారిని, సురేష్ గారిని వేదికకి ఆహ్వానిస్తున్నాం. సురేష్ గారి డేట్ ఆఫ్ బర్త్ లేదంటే సురేష్ గారు ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసినటువంటి డేట్ని, ఇయర్ని కలిపి ఉన్నటువంటి ఒక కరెన్సీ నోట్ని ప్రదానం చేస్తున్నారు, కరెన్సీ నోట్ని బహుకరిస్తున్నారు, అలాగే సర్టిఫికెట్ని కూడా బహుకరిస్తున్నారు. వెంకన్న సార్, ఆ కరెన్సీ నోట్ పైన సురేష్ గారి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, లేదంటే ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.